ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం సలిదా సంకల్ ఇవ్వనిత్తలేదు. సాపుకొని వందామన్నా సాతన ఎత్తలేదు. జరిగి అరిగడ్డేసుకొని మంట పెట్టుకుంటా. పానం గరం అవుతుంది, పెయ్యంత హాయిమంటది. అబ్బా గడ్డ అయితే తెచ్చినగా అంటు పెడితే మంట కాగచ్చు. ఏయ్ గంట గట్టి తెచ్చినావు, మనకు బర్రె ఉందా తుట్టుందా? బర్రె కాదే బద్మాసి. చలి పెడుతుందని ఇంకా సాయక్కళ్ళ ఇంటికాడ అడగచ్చిన. మంచిగానే అడకొచ్చినావు గాని గా మల్లక్కోళ్ళ ఇంటికి పాలు లేపో, మసలు పెట్టి పోతా. నువ్వు మసలు పెట్టి పోసినా మరగ పెట్టి పోసినా ఈ చలికి పోయేది లేదు. ఛీ మా వాళ్ళు నువ్వు మోడు వాడిని నీకు ఇచ్చి లగ్గం చేసేది గాని నువ్వు వాడల కన్నా అట్టయితే ఉన్నావు. చూడే సుశీల, ఎంత పెద్ద శిపా అయినా చలి సంపుడు పెడితే మూలకున్న శీపురోలో మలసక పండుడు అవుతుంది. కానీ మీ ఆడోళ్లకు ఈ చలి సవితాస ఉంటది. మీరు నోరేసుకొని మామి దొరుకుతారు, కానీ దానికి నోరు లేక చలితో చంపుతుంది. గంతే తేడా. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఛీ ఎంత మంత్రించినా మారేటట్లేవు గాని ఉండు, మంచిగా మంట కాకుండా ఆడక్కలేక కూర్చొని నేనే పోయి తెచ్చుకుంటా పాలు. ఉంటా పోయే తెచ్చుకోపో. కోడి కోడి పొదిగేసినట్టే ఇంకెప్పుడు పోయే పోతా. పో. నాకు తెలియదా నీ సంగతి? బుధరకిచ్చుకుంటా బురదలు నువ్వుకే బాపద్దానివి. నాకే చలి పెడుతుంది అని అంటే పాలు పో అంటది. నేను తెత్తనట ఇది మరగకుండా అవుతుందట. పో తెచ్చుకోపో. అబ్బా నేను ఆడిడ ఇంత గడ్డి ఎదుర్కొని మంట పెట్టుకుంటా అంటే మంజులా, ఓ మంజులా, దవన్ రావే, మళ్ళీ ఆడొచ్చి పాడవుతారు. ఇదత్తలే రానే. అయ్యో అత్త నాగలేవు, నీకంటే ఇష్టం నాకే ఉన్నది. ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదా? ముగ్గెత్తానా? అదే ముగ్గు చంద్రుని ముగ్గు. 30 సుక్కలు 3 వచ్చే వరకు. నీ మూడు మా కనబడుతుంది గాని అలా చంద్రుడేడి కనిపిస్తలేడు. అయితే చలికాలం కదా, మబ్బులు కప్పి మాయమైపోయిండు. ఇక జర్ర అయితే వెళ్తాడు. ఏం ఎల్లుడో ఏమోపో, నీ ఆడక మాటలతోటి అదిలో కొడతావు నన్ను. పోయే అవునే మంజులా, మంచి మంచి సిపాయిలకే భయపడలే, నేను గానికి భయపడుతుంది. ఏం చేస్తాం, కర్మ కంగిని కాసినట్టు కాలుతుంది. చుట్టాలకు భయపడు కాబట్టి అన్న పోదాం దాన్నాడు. ఓ నీ అవ్వ అటు అద్దే అడేసి అవుతాను. ఇట్లా అంట లుంగుతాంది. లుంగే రోగం కట్టుకున్న పాయింట్ వేసుకుంటేవా? పాయింట్ మొన్న జిప్పు పేరు కాలేదా గుంజుతాయితే శంకర్ భవన్ కి సెలాగా ఉపుతుంది. నీ అక్క గీడేందే మనల్ని పిలుస్తాడు. ఇగో మంజుల ఆడ వచ్చినాక అడిగితే చుట్టాలకు భయపడి ఉరుకుతానని చెప్పకే ఇజ్జది పోతుంది. నీ మేనేజ్ చేస్తా సరేనా? సరే. పిలిచా కుదుకోబడితే ఏం లేదురా, బట్టలు మాసినాయి కదా, వాగున దార వాడుతుందట. కొత్త నీళ్ళ పిండి కద్దామని పోతాను కదానే. అంతే అంతే. కాదు బావా, బట్టలు కూడా అయితే మీరు బాగా చెప్పుకోవాలి. కానీ మీ కంట్ల భయం కనబడుతుంది, మీ ఒంట శరీరం కనబడుతుంది. ఏమైంది చెప్పుర్రి. ఓ పోడా, ఉరుకులాట మౌనికి తాకుడు కదా పెళ్ళమన్నట్టు నడువులో దొరికించుకొని నానుతున్నావేంద్రా? నానపోతే మీరు నష్టన్నారు. ఏమైనా చెప్పుర్రి. ఇక నీకు దాసేది ఏమున్నది రా బామ్మర్ది, మా సడ్డకునికి భయపడి పారిపోతాను. ఏంది పారిపోతానవా? అక్క నువ్వు పిల్లసంటి మనిషివి, మీ సడ్డకు నుంచి పారిపోతానవా? ఎంత పూలైనా
అని చేతిలో ఎంగిలి కావాల్సిందేరా. ఏంటి ఇంగిరా? ఇగో బావా, కప్పి కప్పి కాదే, ఇప్పి చెప్పు. మరి ఇప్పుడు చెప్తే తప్పించుకోవద్దురా బామ్మర్ది. ఏమనుకుంటున్నావే? ఈ బట్టగుడు బామ్మర్దంటే పులి కాదు, ఎత్తులేసే జిత్తుల మారే నక్కరు. చెప్పు. ఏం చెప్పాలరా, మా సడ్డకుడు మా మర్దలు అక్క ఇళ్ళకి గాజులు పెట్టాలని ఆల్మొగలు కలిసి వచ్చిర్రా. మంచిగానే వచ్చిర్రు. మంచిగానే వచ్చిర్రు గాని వచ్చినాక తెలిసిందిరా. ఏమని? అబ్బా ఊరైతే వచ్చింది నాంసానిపల్లె, ఇంకా ఊళ్ళకి ఇంకెంత దూరం పోవడు. అయ్యా ఊళ్ళో దాకా వచ్చిన వాళ్ళు ఇంటి దాకా పోమా? ఇంకో కిలోమీటర్ నడితే ఓదలమల్లన్న జాతర వస్తుంది, పోదామా మరి? అవు కదా, ఓదెల మల్లన్న. అక్కోళ్ళ ఇంటికి పోయి ఆ తర్వాత పోదాం. దేవునికి మంచిగా మొక్కుకోవాలి ఓదలమల్లన్నకు. అబ్బా గడ్డెక్కితే నా పానం దద్దరిల్లిందే. మా దగ్గర వెళ్ళింది గాని ఓ మనిషి, ఇగో మా అక్క మహిళా సంఘం చూసి పైసలు గిల్లెనే కడుతుంది. అవునా? మరి నన్ను ఏర్పించుకుంటారా? నల్లమ్మకపోడా నిన్నెందుకు ఏర్పించుకుంటారా? నన్ను ఏర్పించుకుంటారు కానీ అన్న ఆడోళ్ళ బుద్ధులే, మానం లేదు. ఇంకెంత దూరం పాడాయి, ఇంకా అత్తలేదు. అయ్యో నడవరాదు, కాళ్ళు బాగానే నొత్తానయా? బండి కొని వంట కొన్నాడు కానీ కాళ్ళు నొత్తానే అంటాడు. అయ్యో బండి కొంటే నాకు రొప్పరావద్దాయే. ఏ సాత కాదు, ఎట్లా మరి? నీ అవ్వ మా మంజులకు ఇంతంత సందిత్త చాలు, అన్ని పనులు నాతోనే చెప్తది. ఏం గురుగుతాను నేను? అవ్వో ఇంటికి దుమ్ము పడితే సాఫ్ చేసేదే కాదే, దుమ్ము పడుతుంది అంటాను బొమ్మ. అంత మంచిగా ఆడతాను. అంత మంచిగా నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇగో మేము గాజులు పెట్టుకొని వస్తాం, వచ్చే వరకు అన్నం తిని కళ్ళు తాగురి, సరేనా? మేము పోయేస్తాం కదమ్మా. ఇగో పోయేస్తాం మరి మేము. పోయిరాదే. ఇగో పట్టుకో. ఇగో అదినే ఆలస్యమైన మంచిదే, మంచి పెట్టుకుని రారి గాజులు. సరే ఇక అన్న ఇక తలుగుదామా? ఏంటిదిరా తలిగేది? అదినే కళ్ళు అన్నది కదా, బాగా దూపై పాడైతుంది, తాగుదాంపా. పిసోడా కళ్ళు తాగుదామని తలుగుతా అంటే ఏంట్రా? ఆడున్నది పట్టు. దా కూసో. ఇటెట్రా. కొత్త నాగుడా పోయి దూపకొద్దున్నావు బాగా. నాకు మొక్కుతాను ఏంద్రా, కింద గిట్ల అనాలి కానీ. తాగు. అబ్బా అన్న, ఈ కళ్ళు ఎంత కమ్మ ఉన్నదో నీ మనసు కూడా అంత కమ్మ ఉంటది కావచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? ఏ అయితమైతే తమ్మి, సడ్డకు నువ్వేనే. సడ్డకుడు ఇంటికి వచ్చినప్పుడు గీ మాత్రం అరుసుకోవద్దారా. తాగు. మరి అదేమున్నది, నీ మనసు నా మనసు ఒక్కటి కావాలి గాని. ఓ హోడా, మతి గిట్ల వేందారా? మతి లేని మాటలు మాట్లాడతాను. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చలికాలం కానీ నిన్ను చూస్తుంటే పానం అంతా సలుపుతాంది. ఓరు వారి, నేను నీకు అన్ననైతారా బామార్దిని గాను. నిండ మునిగినాక చలి ఎక్కడిదే, నువ్వు అన్నం అయితే నీ బామర్ది అయితే.
చెప్పుకోలే మంజులే, నేను లేకుండా చేసిన కాదే మంజులే, మీరు గాజుల కానీ మందులు నా గాజు మనం పెట్టిన కాదే మంజులే. నువ్వే నా ప్రపంచం అనుకున్నా కాదే మంజులా. ఏమైంది ఆగు ఊకో. ఏమైందంటారు వాడే, నా జిగురు మొత్తం గుంజిండు, నా జిగురు మొత్తం గుంజిండు. తెల్లని వన్నీ పాలని, నల్లని వన్నీ నీళ్ళని అనుకున్నా గంటుకే కుమిలిపోతున్నా, కుమిలిపోతున్నా. జరగదు ఇక, జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా నమ్మరా నా మీద ఒట్టు. అయ్యో నీ ఎడబాగలేని చుట్టూ వీక చుట్టాలింటికి అత్త మానం పోగట్టే గందుకే నేను నీతో రానన్నా. ఎట్లా కాదే ఎట్లా కాదు నమ్మిపోతే అక్కలు మొక్కలు కొరికి మొత్తం ఆగం చేతివి. నిన్ను ఇప్పుడు ఏమనత్తది ఏం చేస్తుంది? ఇగో అక్క జర నా ముఖం చూసి ఊకోయే, మంది ఇంటే మానం పోతది. ఈ మొగోడిని ఇంటికి తీసుకుపోయి ఈ పంత రాక్తా. ఏం రాకడో ఏమోనే, మొగోడని కూడా చూడకుండా మనం ఎక్కినట్టు చేసిండు. మనిషి ఇంకేంటి అన్న పోనీ తీయ మంజులా, నాకు ఆయింట్మెంట్ పెడుతూపా, సడ్డ కూడా పిలిపిస్తే నా సప్పలు మెల్లగా. ఛీ, నువ్వు మనిషిని ముడతానవా? నడు పోదాం. ఎట్లా కాదే ఎట్లా కాదేంటి? నడు, నువ్వు మొగోడివి. దిక్కు వాళ్ళ బతుకు. కొడుక ఆకుపోయి ములిగా వాళ్ళే ముళ్ళుపోయి ములిగా పడ్డది. కానీ అది మొండి ముళ్ళురా, నాకు గుచ్చలే. లోపలేం లేదు డొల్లా. ఎంత గుచ్చకపోయినా ముళ్ళును ముళ్ళుతో తీయనే. అరే బామ్మార్ది, నువ్వేం చెప్తావేమో నాకు తెలియదురా. మా సడ్డ కూడా అయితే మా ఇంటికి రాకుంటే చేయరా, ఇవి చేతులు రాదనుకోరా. అయితే ఆగు, ఓ పోడా, మమ్మల్ని ఆగమని నువ్వు ఆగమని తిరుగుతానవేంది? ఆగం కాసేలే. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎంకులాడుతున్నా. ఇగో బామ్మార్ది, నాయం నువ్వు ఎంకులాడు, దొరికినాక ఫోన్ చెయ్యి, మేము పోతాం. దాదే బుజ్జి. ఏ ఆగు రాగు రాగురి, ఆలోచన వచ్చింది. వచ్చిందా చెప్పు. స్వీట్ వారేరి. అబ్బా బామ్మార్ది, ఏం ఐడియా ఇచ్చావురా. ఇక మా సడ్డగునికి సలాకలు దింపుతా, ఫోన్ చెప్తావు. ఇక ఆగితే ఈ చలికి ఉడుకు నీళ్ళ తానం చేయొచ్చు మంచిగా, మంట మంటలేదు. అదో ఓ ఈశ్వర్ చాయ్ అయిందా? మాయలే పోతాను తాగినాం జివారు దాకనా. అయితానే పో. పొయ్యి కానీ కాలబడ్డా. మనిషి ఫోన్ వస్తుంది. ఎవలే బావా ఏంది మా సడ్డ కూడా ఇయ్యో ఇద్దే ఇద్దే. హలో హలో తమ్మి, మంచిగా ఉన్నావురా? మంచిగానే ఉన్ననే. ఏందేమో గీయాలకు ఫోన్ చేసినావు? ఏం లేదురా తమ్ముడు, మా తాతకు బియ్యం ఇచ్చుకున్నాం, కోయిన్ని కోసిన మరదళ్ళు తీసుకొని రారి పొద్దుకంగా తినిపోతురు. ఏ అత్తంతి దవన ముసలైన ఏమన్నా తప్పు పట్టుకోగల. సరే మరి మర్చిపోకురు రారి. అత్తమే. సరే సరే. అరే బామ్మారిది, పొద్దుకంగా మా ఇంటికి రారా. నువ్వు చెప్పినట్టు మా సడ్డకుడు మా ఇంటికి రాకుండా చేద్దాం, ఏమంటావురా? అత్తమ్మో అమ్మదిద్దమ్మో అత్తమ్మో. అబ్బా మంచి ప్రాణి ఇచ్చిందే ఇంటికి లేకుండా. ఏందంటే మా బావకు ఎందుకు ఫోన్ చేసిండు?
అలా తాతకు బియ్యం ఇచ్చుకుంటారటనే కోని కూడా కొత్తారట మనల్ని రమ్మన్నారు. డేట్ నేను రానక్కడికి గప్పట్లో పోతే పెంట పెంట చేసినావు అంతా. అప్పుడంటే బాగా అయినాక ఆడిదయం పట్టుకున్నట్టున్నదే అందుకే అట్లా చేసిన. ఆదయం లేదు మగోదయం లేదు, నేను రానవ్వా. నువ్వు రాకపోతే ఆయనతో ఆ ముసలోడు పడతాడు నీ ఇష్టం మరిగా. ఇవరికి ఆ ముసలోడు బతుకున్నప్పుడు మంత్రాలు చేస్తున్నట. మంత్రాలా? ఆ సరే పోదంతి తాను చేతుపా మరి. సరే పా గట్లా చెప్పిన మంచిగున్నది. ఇగో ఈ ఈపుకు సబ్బు పెడతావే. మేమేటనా అయ్యో అన్న మంజులా, ఓ మంజులా ఇట్లాగే. ఏంది? ఇగో తాతకు బియ్యం ఇచ్చుకున్నాం కదా, నలుగురికి చెయ్యి అడిగియాలి. ఇద్దరు వచ్చిరు, ఇంకా పోషక్కను ఆ తాతని విలు, లేకపోతే అన్న తాత పడతాడు. అర్థమవుతుందా? సరే అక్క నేను కూడా రావన్నా. ఇద్దరు మరి. అరే తమ్ముడు అన్న లోపల తాత ఫోటో ఉన్నది, మొక్కిరాపో మొదలు పెడరా. మొక్కేత్తా. బామర్ది ఏయిరా తలపాగా వచ్చాయి అని నిడిచిపెట్టకురా, నన్ను ఆగం చేసిందా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది రమేష్? స్థలం అనేటోడు ఓడుంటే తాటింది అనేటోడు ఇంకోడు ఉంటాడు అని అర్థమైంది. పిసోడా నువ్వు ఇట్లా చేస్తాను, ఇక జీవితంలో అయినా మారన్నని నాటకం ఆడినరా. ఆడు మా బామ్మారిది, నీకు అర్థమైతుందా? ఇకనైనా జీవితంలో మంచిగుండు, అర్థమైతుందా? నువ్వు నా సడ్డకు నువ్వు రా, మారతావా మారవా? చుట్టాల కాడికి పోతే ఇట్లనే ఇజ్జత మానం ఇస్తావా? తెలివి వచ్చిందా? బుద్ధి వచ్చిందా? నువ్వు నా సడ్డకు నువ్వు రా. ఇంకా తాతకు మొక్కినాం కదా, కళ్ళు తాగుదాంపా, మంచిగా కడుపు నిండా తిందాం, సరేనా? సరేపా. సడ్డకుడు సరికాలం ఇంటికి వస్తే ఎట్లుండేదిరా? నీ మార్పు కోసం చేసిన, ఏం తప్పు పట్టుకోకు. లే అరే బామ్మారిది, నువ్వు చేసిన పనికి ఇటు దెబ్బకు మారిండ్రా. అయితే కానీ ఇటు మారిన సంబరాల పొయ్యి మంచిగా తాటికల్లు తాగడం దారిరా. ఇంకా తెచ్చిపెట్టి 5 లీటర్లు ఏమనుకోకు. నేను మీ సౌజన్య. రథసారథి ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మర్చిపోకూరి, ఈ ఛానల్ అయినకే వర్ష టూల్స్ అని మ్యూజిక్ ఛానల్ ఉన్నది. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని పాటల కోసం వీళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టరా.